యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళ యొక్క విజయ ప్రస్థాన పరంపర ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనం సాయి వినోద్ కృష్ణ ఆల్ ఇండియా ర్యాంక్ 577 సాధించాడు. అంతకుముందు సంవత్సరం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 109 ర్యాంకు సాధించి విజేతగా నిలిచాడు. ఆ యొక్క ర్యాంకుల యొక్క విజయ ప్రస్థానం చూద్దాం. మన కంటి ముందుకి కనిపిస్తున్నటువంటి ర్యాంకులు సర్వీసులు వెనక ఎన్నో కన్నీటి గాథలు, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి చివరికి విజయ తీరాన్ని గమ్యాన్ని చేరుకున్నటువంటి ఈ యొక్క వినోద్ కృష్ణ యొక్క పూర్తి వివరాలని సమగ్రంగా స్టెప్ బై స్టెప్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు మొట్టమొదట యూపీఎస్సీలో చక్కగా 577 ర్యాంకుల నుంచి ఐఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నారు. ఆ ప్రస్థానంలో ఈ యొక్క ప్రిపరేషన్లో ఈ స్థానానికి రావడానికి మీరు చిన్నప్పటి నుంచి మీ యొక్క నేపథ్యాన్ని మొదలు కుటుంబ నేపథ్యం ఏమిటి, వాటి గురించి సమగ్రంగా చెప్తారు. మొదటగా మా సివిల్ సర్వీసెస్లో రావడానికి నేను చిన్నప్పటి నుంచి ఏమి పెద్దగా ఆలోచించలేదు. కానీ 2018-19 తర్వాత నేను 2 సంవత్సరాలు నా ఉద్యోగం చేసిన తర్వాత ఆలోచించాను. అంటే ఎలా ఏం చేయాలి లైఫ్లో, ఎలా కెరియర్లో ముందుకెళ్ళాలి. అలా అన్నప్పుడు మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి, మనం చేస్తే గుర్తింపు ఉండాలి, మన 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 పనితనాన్ని చూపించాలి అని ఒక ఆలోచనతో ఏం చేస్తే మంచిదని ఆలోచిస్తుంటే సివిల్ సర్వీసెస్కి వెళ్దామని అనిపించి నేను మొదలుపెట్టాను. అయితే దీనికంటే ముందు మీ కుటుంబం ఏమొచ్చు, అంటే మీ బాల్యం, మీ విద్యాభ్యాసం ఎక్కడైంది, మీ తల్లిదండ్రుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ కుటుంబ నేపథ్యము, మీ యొక్క విద్య 10th, ఇంటర్, తర్వాత ఇంజనీరింగ్, డిగ్రీ, వాటి గురించి పూర్తి. నేను పుట్టి పెరిగింది అంతా నెల్లూరులోనే అండి. నా ఇంటర్మీడియట్ దాకా నెల్లూరులోనే చదువుకున్నాను. ఆ తర్వాత 2013లో ఐఐటి జేఈ అడ్వాన్స్ క్రాక్ చేసి ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేశాను. ఏ బ్రాంచ్ చేసేసి? ఎలక్ట్రానిక్స్ అండి. సో ఆ తర్వాత 2017 నుంచి 2021 దాకా 4 years ఎస్ఐపి ల్యాబ్స్ అని బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో నేను జాబ్లో వర్క్ చేస్తుండగానే 2019లో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. నా జాబ్తో పాటే ఇనీషియల్ సిలబస్ మొత్తం కవర్ చేయడం కానీ, మొదటి సీరియస్ అటెంప్ట్ ఇవ్వడం కానీ అన్నీ చేశాను. సో అప్పుడే నేను ఫస్ట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేశాను. ఆ తర్వాత మెయిన్స్ అవ్వకపోయేసరికి ఆలోచించి ఇంకా మన ఛాన్స్ పెరగడానికి, సక్సెస్ ఛాన్స్ పెరగడానికి జాబ్ మానేసి ఫుల్గా లాస్ట్ 4 years నుంచి ప్రిపరేషన్లో కూర్చున్నాను. నాన్నగారు, అమ్మగారు, వారి గురించి ఒకసారి, సిబ్లింగ్స్. ఎస్ చెప్తానండి. అదే నా కుటుంబం దగ్గరకు వచ్చేసరికి మా తండ్రి గారు నా చిన్నప్పుడే చనిపోయారండి, 2 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు. తర్వాత నన్ను నాకు తమ్ముడు ఉన్నాడు. అతన్ని, మా అమ్మగారిని అందరినీ మా తాతయ్య అమ్మమ్మ చూసుకునేవాళ్ళు. మా తాతయ్య అమ్మమ్మతో పాటే వాళ్ళే మమ్మల్ని నన్ను మా తమ్ముడిని పెంచారు మొత్తం. అలాగే మా మేనమామ సహకారం, తర్వాత మా మేనత్తయ్య సహకారంతో, వాళ్ళ ఆర్థిక సహకారం అయితే ఏమి, మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ అంతా సహకారంతో చదివించారు. నాకు ఎప్పుడు కుదిరినంత వరకు బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అన్నీ చేశారు. అండ్ నేను ఇంత దూరం ఐఐటిలో చదివి తర్వాత అంత జాబ్ చేసుకొని ఇంత దూరం వల్ల యూపీఎస్సీలో సివిల్స్లో కానీ ఫారెస్ట్ సర్వీస్లో కానీ ర్యాంక్ సెక్యూర్ చేయడానికి వాళ్ళ రోల్ చాలా పెద్దది. చాలా అంటే మాటలతో అసలు నేను చెప్పలేనండి. ఇంకా అంతకంటే వాళ్ళు లేకపోతే అసలు కనీసం ఇంత దూరం ఆలోచించలేను నేను. మీరు ఐఐటి ఖరగ్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత జాబ్కి వెళ్ళారు, శాప్లో చేశారు. జాబ్ చేసిన తర్వాత ప్రిపరేషన్ ఎప్పటి నుంచి? 2019 నుంచి ప్రారంభించారు. అవునండి, 2019 కూడా మీరు 2019. అది దీని గురించి నేను ఒక పాయింట్ కూడా చెప్తానండి తర్వాత. 2019లో నేను ఏప్రిల్లో ప్రిపరేషన్ మొదలుపెట్టాను. కానీ అప్పుడు జూన్లో ప్రిలిమ్స్ జరిగింది. నాకు అప్పుడు తక్కువ అవగాహన, నాకు గైడ్ చేసే వాళ్ళు సరిగ్గా తెలియక నా ఫస్ట్ అటెంప్ట్ తెలియకుండా అప్లై చేస్తున్నాను. అప్పటికే వృధా చేసేసాను. ఏం పర్లేదు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇలా చూద్దాము, ఫీల్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది చూద్దానికి వెళ్ళి రాసేసి వచ్చాను. నా అటెంప్ట్ ఒకటి వృధా అయిపోయింది అలాగా అనవసరంగా. నాకు ఏం తెలియదు, సిలబస్ కూడా ఒక 20% సిలబస్ కూడా నేను ఫినిష్ చేయలేదు. అయినా వెళ్ళి రాసేసి వచ్చాను. అందువల్ల నాకు ఇప్పుడు ఇది నా చివరి అటెంప్ట్ అండి. సో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని నేను అనుకున్న ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఏదైనా రాలేదు అని
ఉంటే కొంచెం కొంచెం నిరాశ ఉంటే ఆ అటెంప్ట్ నేను చేయకపోయి ఉంటే నాకు ఖచ్చితంగా ఇంకొక అవకాశం ఉండేది, ఖచ్చితంగా నేను సాధించే వల్ల ఇంకోసారి అది సాధించేవాడినేమో అన్న ఒక చిన్న రిగ్రెట్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవరన్నా అటెంప్ట్లు మరి ఎస్పెషల్లీ యూపీఎస్సీలో జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయండి. సో 6 అటెంప్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపరేషన్ లేకుండా అనవసరంగా ఊరిని చూద్దాము అని ఇస్తే ఉద్దేశంతో రాయొద్దు, అంతే ఫుల్గా ప్రిపేర్ అయ్యి రాయండి. అంతగా ట్రయల్గా కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పక్క రోజు పేపర్ తీసుకొని కావాలంటే ఇంట్లో 2 గంటలు కూర్చొని రాయమని చెప్తాను. నేను చేసిన తప్పు, నేను ఫైనల్గా ర్యాంక్ అయితే వచ్చిందండి కానీ అనుకున్నది రాలేదు. ఇంకొంతమందికి పొరపాటున ర్యాంక్ రాకపోతే మొత్తం శ్రమంతా వృధా అయిపోద్ది. అందువల్ల ఎవరైనా కొత్త వాళ్ళు చేసేటప్పుడు, ఎందుకంటే నేను తర్వాత కూడా కొంతమందికి చెప్పాను నాకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇలా చేస్తుంటే, సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అది సలహా అది అందరికి ఇవ్వాలనుకుంటాను. ఎందుకంటే నేను వేస్ట్ చేసుకొని నేను అవునండి చాలా అది నేను చాలా కొంచెం ఫీల్ అవుతాను. లోటు అనేది అది ఉంటే అంతే, అది సీరియస్గా ఇచ్చి అటెంప్ట్లో పోయిందంటే ప్రిపేర్ అయ్యి పర్వాలేదు అనుకునేవాడిని. కానీ తెలియకుండా పొరపాటున చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నేను పోగొట్టుకున్నాను అనేది నాకు బాధగా ఉంది. అలాంటివి చేయొద్దని చెప్తాను నేను. ఓకే సార్, 2019లో ప్రారంభించారు కదా సార్, అప్పుడు అంటే మొదటిసారి మీకు ఎటువంటి తెలియదు కాబట్టి అది అయిపోయింది. 2020 అటెంప్ట్కి వచ్చేసరికి మీరు ప్రిలిమ్స్ ఎలా క్రాక్ చేశారు, మెయిన్స్ ఆప్షన్లు ఏం తీసుకున్నారు, మీ యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి? అవునండి, సో అప్పుడు నేను మొదలు పెట్టేటప్పుడు నా ఆప్షనల్ మ్యాథ్స్ అని డిసైడ్ అయినండి. ఆప్షనల్ మ్యాథమెటిక్స్ కాకుండా ఇంకా వేరే కూడా కొన్ని ఆలోచించాను కుదిరిద్దా లేదా అని. కానీ నాకు మ్యాథ్స్ సాల్వ్ చేయడం ఇష్టము అండ్ మార్కులు కూడా ఎప్పుడు బాగా వస్తాయి. సిలబస్ కూడా చూశాను. కొంత సిలబస్ ఆల్రెడీ నేను కాలేజ్లో సబ్జెక్ట్స్లో అయిపోయింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూశాను, ఊరికనే అలా తెలిసింది. కానీ నేను ప్రిపరేషన్ మొదలు పెడదాం, ఖచ్చితంగా మ్యాథ్స్తోనే పోదాం అని డిసైడ్ అయ్యి ఒక 2 వారాల ముందు 2018 రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కనిషక్ కటారియా ఆయన 360 మార్క్స్తో మ్యాథ్స్ వచ్చింది. దానికి ముందు 2 సంవత్సరాలు కూడా 375, 368 ఇలా చాలా టాప్ మార్క్స్ వచ్చాయి. సో నాకు మ్యాథ్స్ ఎలాగో చేయడం ఇష్టము అండ్ 3 ఏళ్ళు కన్సిస్టెంట్గా అంత టాప్ మార్క్స్ వస్తున్నాయి అంటే ఇది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా ఎంత కాదన్నా ఒక 330 అయినా తెచ్చుకోవచ్చు అనే ఒక ఆలోచనతో అనిపించి తీసేసుకున్నాను. ఇంకా ఆలోచించలేదు, మ్యాథ్స్ ఖచ్చితంగా నాకు మ్యాథ్స్ ఇంకా కరెక్ట్ అని చెప్పి నేను తీసేసుకున్నాను. అలాగే ఇంకా జిఎస్ కోసం నేను మొదట్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం అన్ని సొంతగా చేయడం కష్టమైద్దేమో అనిపించి అప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నానండి విజన్ ఐఏఎస్లో. కంప్లీట్గా నేను ఇంట్లో నుంచి బెంగళూరులో ఉండి నా రూమ్లో ఆఫీస్కి వెళ్తాను పొద్దున, సాయంత్రం వచ్చి ఒక క్లాసులో రికార్డెడ్ క్లాసెస్ ఉండేవి. ఆ క్లాసెస్ పెట్టుకొని నేను చూసుకొని నోట్స్ రాసుకునేది. అలా ఒక 8-9 మంత్స్లో సిలబస్ మొత్తం ఫినిష్ చేశాను. ఆ వీడియోస్ అది జిఎస్ అయితే కానీ మ్యాక్సిమం సిలబస్ జిఎస్ అయితే కానీ మ్యాథ్స్ అయితే కానీ ఇలాగా మొత్తం ఒక 8 to 10 months మధ్యలో ఫినిష్ చేశాను. అయితే మ్యాథ్స్ ఆప్షనల్కి మీరు పర్టికులర్ ఏ బుక్స్ ఫాలో అయ్యారు, ఎలా చదివారు? అది మ్యాథ్స్కి దగ్గరకు వచ్చేసరికి మార్కెట్లో ఐఎంఎస్ నోట్స్ అని ఒక ఇన్స్టిట్యూట్వి ఉంటాయి. అది రకరకాల స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి క్రియేట్ చేసిన ఒక ఎక్స్ట్రాక్ట్ చేసిన గుడ్ నోట్స్. అది 70 to 80% ఆఫ్ ఎగ్జామ్ డిమాండ్కి సెట్ అయిపోతుందండి. అంటే ఒకప్పుడు ఇంకా ఎక్కువ సెట్ అయ్యేది. ఇప్పుడు యూపీఎస్సీలో గత 3-4 ఏళ్ళ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి కదండి. క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎవాల్వ్ అయింది. కొంచెం కొత్త క్వశ్చన్స్ అడగడం, కొంచెం కొత్త వేరే ఎక్కడి నుంచి అడగడం మొదలు పెట్టాడు, కొంచెం కొత్తవి అడగడం. దానివల్ల ఐఎంఎస్ నోట్స్ ఒకప్పుడు పూర్తిగా ఒట్టి ఐఎంఎస్ నోట్స్ సరిపోయేది అనేవాళ్ళు. ఇప్పుడు 70 to 80% సరిపోద్ది అంటాను నేను. ఇంకేమైనా కొన్ని టాపిక్స్కి లైక్ మనం ఫ్లూయిడ్ డైనమిక్స్ అయితే కానీ మెకానిక్స్, లేకపోతే పార్షల్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని క్వశ్చన్స్ కొత్తగా అడుగుతున్నాడు. సో వీటి కోసం మనం టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా బుక్స్ దొరుకుతాయండి ఆన్లైన్లో మెటీరియల్లో. సో వాటిల్లో చూసి ఏమైనా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి మనం కొన్ని ప్రిపేర్ అయితే మంచిదని చెప్తాను. యాక్చువల్ అంటే మ్యాథ్స్ అనేది ఒక సిలబస్ పరంగా చూసి వ్యాస్ట్ సిలబసే ఉంటుంది. దాన్ని ముఖ్యంగా ఇంజనీరింగ్ నుంచి ఎక్కువ మంది వస్తున్నప్పుడు వాళ్ళకి చాలా యూస్ఫుల్ సబ్జెక్టు. దీన్ని ఎంత సమయంలో మనం పూర్తి చేయగలుగుతాం సార్? సీరియస్ ఆస్పిరెంట్గా అయితే ఆప్షన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది? చూడండి, అది జనరల్గా జనరల్ ఆప్షనల్స్ అన్ని 3 to 4 months సరిపోతుంటారు. కానీ మ్యాథ్స్కి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. 6 to 7 months జస్ట్ ఫుల్గా రోజు ఒక 4 to 5 hours ఎఫర్ట్ పెడితే 6-7 months కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాపర్గా చేస్తే అయిపోతుంది అండి. ఇంకొంచెం అటు ఇటు అలా అయితే 8 to 9 months మీకు సిలబస్ ఫినిష్ చేయడానికే పడుతుంది. అంటే అన్నీ ఒకసారి చదివి కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి అంతా చేసేసరికి
6 to 8 months యావరేజ్గా పడుతుంది, డిపెండింగ్ అపాన్ సీరియస్నెస్ అండ్ టైం ఇన్వెస్టెడ్, అది అంత అయింది అంటాను. కానీ అక్కడితో సరిపోతే దాని తర్వాత షార్ట్ నోట్స్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఒక ప్రాబ్లము మనము 1-2 సార్లు చేస్తే మళ్ళీ చేసేస్తామని గ్యారంటీ ఉండదండి. 10 సార్లు 15 సార్లు కూడా చేయాల్సి ఉంటుంది. అది అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు సిలబస్ చూస్తే ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథ్స్ సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్లో చదివింది దానికి కొంత అప్గ్రేడేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మాత్రమే వస్తుంది. ఆ తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి మీకు కోర్లోకి వెళ్ళిపోతారు ఎక్స్పెషల్. కాబట్టి మీకంటే డిగ్రీ కానీ ఎంఎస్సీ మ్యాథ్స్ కానీ చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందా? ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తుంటే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుందండి. ఎందుకంటే ఎంఎస్సీ బీఎస్సీ చేస్తుంటే, ఎందుకంటే యూపీఎస్సీలో ఉన్న సిలబస్ ఈస్ ఎగ్జాక్ట్లీ బీఎస్సీ మ్యాథమెటిక్స్లో సిలబస్ ఏముందో అదే ఉంటుంది. మేబీ కొంచెం తగ్గించి ఉంటుంది, కానీ సిలబస్ కానీ మేము స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేస్తాం కదా, అవన్నీ చాలా వరకు డిగ్రీ కోసం చేసిన బుక్సే. సో ఇప్పుడు ఇంజనీర్లకు డిగ్రీ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా అంటే, డిగ్రీ చేసి వచ్చి రాసుంటే ఖచ్చితంగా ఆ సిలబస్ ముందే ఫినిష్ చేసి ఉంటే అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఆప్షనల్ విషయంలో ఖచ్చితంగా ఆప్షనల్ విషయంలో ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా వాళ్ళు మేము ఎలాగో అన్ని కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి 6 to 8 months టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఆ పేస్లోకి వచ్చేస్తున్నాము. సో ఎందుకంటే ముందే ఆ మ్యాథమెటిక్స్తో ఐఐటి కోసం జేఈ కోసం ప్రిపేర్ అయినప్పుడు యాప్టిట్యూడ్ డెవలప్ అయి ఉంటుంది మాకు, అంతే. సో యాప్టిట్యూడ్ డెవలప్ అవడం వల్ల 6 to 8 months ఆ టైం బాగా ఇన్వెస్ట్ చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా పికప్ చేసుకుంటారు. ఎలాగో ఒక 3-4 సబ్జెక్ట్స్ ముందే కవర్ అయి ఉంటాయి. సో మిగతావి కూడా అలానే కవర్ అవుతాయండి. ఓకే సార్. అదేవిధంగా ఇంకోటి సార్, ఈ ఆప్షనల్ సబ్జెక్టు ఉంటే మిగతా పేపర్స్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? మొదటి విషయం ఏంటంటే అండి, మ్యాథమెటిక్స్ లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా సైన్స్ ఆప్షనల్స్ తీసుకున్నప్పుడు ఒక బిగ్గెస్ట్ కాంప్రమైజ్ ఏమైందంటే జిఎస్ ప్రిపరేషన్ అనేది చాలా టైం తగ్గిపోద్ది, సరిపోదు. ఎందుకంటే ఒకవేళ జిఎస్ కావాల్సినంత టైం పెట్టామంటే మ్యాథ్స్కి టైం పెట్టలేము, రిటర్న్స్ రావు దానికి తగ్గట్టు. అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ ద టైం మ్యాథ్స్ తినేస్తుంది మెయిన్స్కి అప్పుడు కానీ మిగతా టైంలో కానీ ఓవరాల్గా ఇనీషియల్గా పికప్ చేసుకునేటప్పుడు. సో సాధ్యమైనంత వరకు కొంచెం ఎక్కడన్నా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడము, కొన్ని దగ్గరలో ఎలాబరేట్ రీసోర్సెస్ చదవకుండా కొంచెం క్రిస్ప్గా షార్ట్ నోట్స్ లాంటివి ఉండేవి, అలాంటివి చదివితే కొంచెం హెల్ప్ అవుతుంది. నా వరకు వచ్చేసరికి నేను ఇనిషియల్గా విజన్ ఐఏఎస్లో కోచింగ్ తీసుకున్నాను కదండి. ఆ కోచింగ్ తీసుకున్నప్పుడు చాలా వరకు ఫౌండేషన్ సబ్జెక్ట్స్ నాకు బాగానే క్లిక్ అయ్యాయి, నాకు ఎక్కాయి, ఫౌండేషన్ పడింది. సో దాని తర్వాత నా ఓన్గా కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, కొందరు టాపర్ నోట్స్ రిఫర్ చేయడము, కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఉంటాయి చూసి నాకు ఏది బాగా నచ్చింది దాన్ని బట్టి నేను డిసైడ్ అయ్యి నేను ఆ సబ్జెక్ట్ ఆ నోట్స్ పెట్టుకొని నేను చదువుకునేవాడిని. ఓకే. అయితే ఇప్పుడు మీరు 2019లో ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, 2020లో ప్రిలిమ్స్ వరకు ఎక్కడి వరకు వెళ్ళారు? అంటే నేను 2019లో ప్రిపేర్ అవ్వకుండా ఇచ్చాను, ఆ తర్వాత 2020 నుండి ఇప్పుడు 2024 దాకా ప్రతి ప్రిలిమ్స్ క్లియర్ చేశానండి. నేను 5 ప్రిలిమ్స్ నేను క్లియర్ చేశానండి. దాంట్లో 5 సివిల్ సర్వీసెస్ కట్ ఆఫ్లు క్లియర్ చేశాను, 3 సార్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ చేశాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ ఏంటంటే అండి, అది సివిల్ సర్వీసెస్ కంటే ఒక 15 మార్కులు ఎక్కువే ఉంటుంది కట్ ఆఫ్ అట్లీస్ట్. సో దానికి కాంపిటీషన్ ఇంకొంచెం ఎక్కువ, తక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉండేసరికి దాని కట్ ఆఫ్ ఒక 15 to 20 మార్క్స్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా నేను లాస్ట్ 3 times క్లియర్ చేశాను. ఇంటర్వ్యూ వరకు ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటి వరకు? సివిల్ సర్వీసెస్లో ఈ 2 సార్లు వెళ్ళాను, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 1 సారి వెళ్ళానండి. టోటల్గా యూపీఎస్సీ 3 ఇంటర్వ్యూలు, 3 ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేశారు. ఓకే సార్. ఈ 2024కి వచ్చేసరికి ఎక్స్పెషల్లీగా మీ యొక్క మెయిన్స్ స్ట్రాటజీ ఇలా పర్టికులర్గా? మెయిన్స్ స్ట్రాటజీ పర్టికులర్గా అంటే అండి, ఒకటి నేను ఇది సైకలాజికల్గా చేంజ్ అండి. ఎందుకంటే నేను 2020 ముందు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ నేను 2022 ఎగ్జామ్ అటెంప్ట్లో ఇచ్చాను. 23 అటెంప్ట్ అప్పుడు ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలని కొంచెం ఎక్కువ టెన్షన్ పడ్డానో ఎలా అనుకున్నానో తెలీదు, ఎక్కువ ప్రెషర్ తీసుకొని మెయిన్స్ ఇబ్బంది పడ్డాను, మెయిన్స్ సరిగ్గా రాయలేదు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఆప్షన్లో నేను చాలా తప్పులు చేసి నాకు 2022లో 280 మార్కులు వచ్చాయండి మ్యాథ్స్లో. కానీ 2023లో 222 57 మార్కులు తగ్గిపోయాయి నాకు. సో అది నాకు చాలా అర్థమైంది ఏంటంటే, ఎక్కువ ఆలోచించేసి నాకు రావాలని చదువుకోవడం అన్నదే దాన్ని పెట్టుకొని ఎక్కువ ప్రెషర్ తీసేసుకొని నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఈసారి ఏం చేశారంటే, ఇంకా ఫైనల్ రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఉన్న టైంలో ఎంతవరకు చదవగలం అన్నది ఒక్కదాన్ని పట్టుకొని కుదిరినంత వరకు చేశాను.
సో ఆ ప్రెషర్ మెంటల్గా నేను మైండ్లో తగ్గించేసుకొని నేను ప్రిపేర్ అవ్వడం అనేది నేను ఫస్ట్ చేసిన చేంజ్ అండి. ఇది ఏ ఎగ్జామ్కైనా ఇలానే వర్తిస్తారని నేను నమ్ముతాను. తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో నేను ఇంతకుముందు తక్కువ టెస్టులు ప్రాక్టీస్ చేశానండి అనుకున్న ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి మ్యాథ్స్ వల్ల ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి జిఎస్ కోసము టైం సరిపోయేది కాదు. సో దానివల్ల కొంచెం తక్కువ టెస్టులు రాశాను. అలాగే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక హెసిటెన్సీ, ఇనర్షియా వస్తుందండి చేయడానికి. చేద్దాం, మళ్ళీ చేద్దాం, ఇది అది ఆ భయము, మొహమాటము ఇలా చాలా మందికి ఉంటుందండి. ఎవ్రీ వన్ విల్ ఫేస్ ఇట్, ఎస్పెషల్లీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని టెస్టులు రాసేసి వెళ్ళిపోతాం ఏటో. సో అది తక్కువ చేయడం వల్ల నాకు ఒకటి అనిపించింది. సో ఈసారి ఇంతకుముందు ఎప్పుడు 6 నుండి 8 టెస్టులు రాశానేమో, ఈసారి 15 రాశానండి, పెంచాను. సో అది ఎంత పనికి వచ్చిందో తెలియదు, కానీ ర్యాంక్ అయితే వచ్చింది. నేను అనుకున్నంత ర్యాంక్ రాలేదు, బట్ ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఖచ్చితంగా బెనిఫిట్ చేసిందండి. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే అండి, నేను ఆన్సర్స్ 3 సార్లు ముందు మెయిన్స్ రాసినప్పుడు నాకు ఒకేలా జిఎస్ మార్కులు వచ్చాయి. 380 చుట్టుపక్కలే 4 సబ్జెక్టులు జిఎస్ పేపర్లో నాకు 300, ప్రతిసారి 385, 378 ఇక్కడిక్కడే ఉన్నాను. ఎందుకు అక్కడే ఆగిపోయాను నేను, నాకు అర్థం కాలేదు. ఒకసారి ఒక దాంట్లో పెరిగితే ఇంకో దాంట్లో తగ్గిద్ది, ఇలా ఉన్నాయి. సో ఎందుకు ఆగిపోయానో కొంత ఫ్రెండ్స్తో కూర్చొని, ఆల్రెడీ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఫ్రెండ్స్తో కూర్చొని నా ఆన్సర్స్ డిస్కస్ చేశాను. అలాగే ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా ఒక 3-4 టాపర్స్వి ఆన్సర్ స్క్రిప్ట్స్ మళ్ళీ చదివి వాళ్ళు ఎందుకు రాశారు అలాగా, నేను ఎలా రాయొచ్చు, కొన్ని నేను తీసుకొని నా ఆన్సర్స్లో అలా ఆ స్టైల్ రాయడము కుదిరినంత వరకు ట్రై చేశాను. మార్కులు ఇంకా మార్క్స్ రిలీజ్ చేయలేదు. సో మార్క్స్ చూశాక ఎక్కడ వర్క్ అయింది, ఎక్కడ వర్క్ అవ్వలేదు నాకు తెలుస్తుంది. అది ఓకే సార్. నెక్స్ట్ ఇంటర్వ్యూ బోర్డు వచ్చింది సార్. ఈ సంవత్సరం ఇంటర్వ్యూ బోర్డు ఎవరు మీకు వేసింది, వాళ్ళు ఎంత సమయం మీకు పట్టింది? ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఈ సంవత్సరం నాకు హానరబుల్ మేడం సుమన్ శర్మ మేడం, ఆవిడ ఐఆర్ఎస్ ఇంతకుముందు. ఇప్పుడు కోఇన్సిడెంటలీ నాకు పోయినసారి ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కూడా సుమన్ శర్మ మేడం గారు వచ్చారు. సో మార్కులు ఎంత వేశారో ఇంకా తెలీదు, చూడాలి. ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి నా ఇంటర్వ్యూ అప్రాక్సిమేట్లీ 35 minutes అయిందండి. మారథాన్ పెద్ద ఇంటర్వ్యూనే అయిందండి. కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అడిగారు. హాబీస్ మీద బయోడేటా తీసుకున్నారా, లేకపోతే స్టేట్ వైజ్ అడిగారా, ఇలా అడిగారు. కొన్ని క్వశ్చన్లు వాటికి మీరు చెప్పిన సమాధానాలు చెప్తారు. అవునండి, కొన్ని హాబీస్ మీద అడిగారండి. కానీ ఫస్ట్ మేడం అయితే మెయిన్గా ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ మీద అడిగారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. ఒక కొటేషన్ వచ్చి ఆ కొటేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎలా రిలవెన్స్ ఏందని అడిగారు. ఆ కొటేషన్ ఏంటంటే, డూయింగ్ నథింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్. ఈ కొటేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియాకి కానీ ఇంటర్నేషనల్ రిలవెన్స్ ఏంది అని అది అడిగారు. అలాగే నా డాఫ్లో ఫుట్బాల్ ఉంటుందండి. ఫుట్బాల్ దీని రిలేటెడ్ ఉన్నాయి. సో ఫుట్బాల్ వరల్డ్ వైడ్గా ఇప్పుడు మిడిల్ ఈస్ట్, సౌదీలో కానీ ఖతార్లో వరల్డ్ కప్ పెట్టారు. సో ఈ కాంటెక్స్ట్లో ఫుట్బాల్ అక్కడ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ యూరోప్లో ఫుట్బాల్ చూసే కల్చరు, ఇక్కడ చూసే కల్చర్ వేరు. సో యూరోప్లో, సౌత్ అమెరికాలో ఫుట్బాల్లో స్టేడియం ఒక మ్యాచ్లు చూసారంటే స్టేడియంస్కి బియర్ లాంటివి తెచ్చుకొని చాలా ఫ్రీగా వచ్చి మ్యాచెస్ చూస్తుంటారు. ఇది యాక్చువల్గా ఇంటర్వ్యూయర్ మమ్మల్ని అడిగారు. అది మరి ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి కంట్రీల్లో అలాంటివి చేయకూడదు కదా, కానీ అలో చేస్తున్నారు ఇప్పుడు. దీనివల్ల ఇస్లామిక్ కల్చర్ ఏమైనా డైల్యూట్ అయిపోతుందా అని ఒక కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగారు. అది అని అలా అడిగారు. దానికి నేను సమాధానం ఇచ్చాను. చూడాలండి మార్కులు ఎలా వచ్చాయో. అది మన స్టేట్, మీ ఏపీ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఏమన్నా అడిగారు క్వశ్చన్స్? మన స్టేట్ గురించి ఏం అడగలేదండి. స్పోర్ట్స్, ఇలా ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్పోర్ట్స్కి మధ్యలో ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో కాంప్లెక్స్ ఇంటర్సెక్షన్లో క్వశ్చన్స్ అడిగారు. అలాగే గ్లోబల్ మైగ్రేషన్ గురించి అడిగారండి. ఆఫ్రికా నుండి యూరోప్లోకి, అమెరికాలోకి మైగ్రేషన్ జరుగుతుంది కదా. సో ఆ మైగ్రేషన్, దానివల్ల ఛాలెంజెస్ ఏంది, వీటి మీద అడిగారు. అలాగే స్టార్టప్స్ గురించి, స్టార్టప్స్లో ఉండే సమస్యలు, Tier 2 సిటీస్లో ఉన్న స్టార్టప్స్ గురించి. నేను ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాను. ఆ హ్యాకథాన్ అంటే ఏంది, పర్పస్ ఏంది, నేనేం చేశాను హ్యాకథాన్లో, వీటి మీద. ఐఐటీస్ గురించి అడిగారండి. ఐఐటీస్లో సూసైడ్స్ ఎందుకు పెరుగుతున్నాయి, దానికి వెనకాల కారణాల మీద కొంచెం ఎక్కువ డిస్కషన్ జరిగింది. అలాగే
మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఎన్ఈపిలో, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉందండి. సో దాని గురించి కొంచెం ఇన్డెప్త్ డిస్కషను, అలాగే ఏఐ గురించి అడిగారు, అగ్రికల్చర్ గురించి అడిగారు. ఇలా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ మీద జరిగాయండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కంప్లీట్గా. ఇప్పటికి నేను ఒక ఐ థింక్ 60-70% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు చెప్పాను. ఇంకా 30-35 నిమిషాలు అంటే చాలా పెద్ద ఇంటర్వ్యూ అయిందండి. ఓకే. ಮತ್ತೆ అంటే ఇప్పుడు సాధారణంగా అభ్యర్థులు ఏమవుతుందంటే ఇంటర్వ్యూ అనగానే ఒక రకమైన ఫోబియా ఉంటుంది. అప్పటికి చాలా మాకు ఇంటర్వ్యూస్ పోయేస్తారు. బట్ చాలామంది చెప్పింది ఏంటంటే మాకు ఇంటర్వ్యూస్కి అక్కడ ఇంటర్వ్యూ చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నారు. మీకు జరిగిన ఇంటర్వ్యూ ఎలా ఫ్రెండ్లీగా ఉందా, లేకపోతే ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ? అక్కడ నేను ఫ్రెండ్లీ అని పర్టికులర్గా చెప్పలేనండి, బట్ ఇట్ వాజ్ ఎ కార్డియల్ ఎన్విరాన్మెంట్. నన్ను ఫస్ట్ మెంబర్ బోర్డు అడిగేటప్పుడు కొంచెం టఫ్గా క్వశ్చన్స్ అడిగారు అని అనిపించింది. మిగిలిన వాళ్ళు క్వశ్చన్స్ దో కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. మంచి డిస్కషన్ జరిగింది. నేను ఫ్రెండ్లీ అని మామూలు నవ్వుతూ మాట్లాడాలి ఏం కాదు, బట్ దే వర్ వెరీ కార్డియల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. చాలా నేను కూడా కామ్గా ఇంటర్వ్యూలో మాట్లాడేసి కొన్ని టఫ్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అడిగినా ఆ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి నేను కూడా మళ్ళీ ఓకే ఆ క్వశ్చన్ అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ దాని తగ్గట్టు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మార్కులు చూడాలి ఇంకా ఎంత సక్సెస్ అయ్యామని నాకు కూడా తెలియదు, ఇంకా చూడాలి. ఓకే సార్. ఈ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో రాయబోయే వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు దాదాపు 5 అటెంప్ట్లు అయిపోయి 6th అటెంప్ట్లో మీరు సాధించారు. సరే, లాస్ట్ ఇయర్ కూడా IFS రావడం కూడా మంచి పరిణామమే. అయితే ఇంత పీరియడ్ ఉంది కదా సార్, ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకో జాబ్ చేసి 5 అటెంప్ట్లు చేసినా కూడా రాలేదనుకోండి, వాళ్ళు మళ్ళీ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే 5 అటెంప్ట్లు అయిపోయిన తర్వాత 5 లేదా 6 అటెంప్ట్ అయిపోయి జాబ్ రాదు. ఓకే, అప్పుడు పరిస్థితి ఏంది వాళ్ళకి? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 1 year 2 year గ్యాప్ వస్తేనే మళ్ళీ జాబ్ రాదు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడేమో సక్సెస్ రేట్ చూసే <1% సివిల్స్ అడ్వాన్స్. కాకపోతే అడ్వాన్స్ అనేది అకాడమిక్ అయ్యిద్ది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ రాకుంటే IIT రాకుంటే NIT రాకుంటే IIIT రాదంటే ఇంకో లోకల్ కాలేజ్ అని జాయిన్ అవుతాం. కానీ ఇక్కడ ఇది మిస్ అయితే పరిస్థితి ఏంది అంటే ఎస్పెషల్ మీ దృష్టిలో ఎలా? సో మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాస్తారండి, SSC CGL కానీ బ్యాంక్ కానీ అలాంటి వాటిలో వస్తే వెరీ హ్యాపీ. అదొక పాత్. ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసి చేయొచ్చు. చాలా స్టేట్స్ గ్రూప్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఈ పాత్ కాకుండా కంప్లీట్లీ ఇంకొక డైరెక్షన్లో చూడడం అనేది ఎస్పెషల్లీ ఒక 2 or 3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత మనం స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే రాదర్ దాన్ జస్ట్ కాన్స్టెంట్గా ఈ ప్రిపరేషన్లో కూర్చొని ఉండే కంటే ఒకవేళ క్లియర్ అవ్వకుండా ఉన్నప్పుడు ఇనఫ్ టైం దొరికితే వేరే అంటే వాళ్ళు ఎలాంటి ఫీల్డ్లో ప్రిపేర్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ జాయిన్ అవ్వడం కానీ, లైక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఆర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే సాఫ్ట్వేర్ కొత్తగా AI రిలేటెడ్ కానీ ఆర్ వేరే టెక్నాలజీ స్కిల్స్ కోర్సెస్ ఉంటాయండి అప్ స్కిల్లింగ్ కోసము. అలాంటివి ఏమైనా జాయిన్ అయ్యి వాళ్ళు అప్పుడు దాని నుంచి కెరీర్ ఆపర్చునిటీస్ బిల్డ్ చేసుకోవచ్చు అని అదొక థాట్, నాకు ఆప్షన్ అనిపిస్తుంది. బట్ వెంటనే డైరెక్ట్గా జాబ్ రాకపోయే ఛాన్స్ ఉండొచ్చుగా, ఎందుకంటే ముందు నా విషయంలోకి వచ్చేసరికి నాకు ఆల్రెడీ 4 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ నాకు పొరపాటున రాకపోయినా ఒక 2 years తర్వాత నేను ఒక 2-3 months కూర్చుంటే నాకు జాబ్ వచ్చేసేదేమో ప్రిపేర్ అయితే. బట్ ముందు ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఏంటంటే ఒక ఛాలెంజ్ అయింది. సో అలాంటప్పుడు కొంచెం అది ఎలా చెప్పాలి, జాబే కావాలని కాకుండా ఎక్కడైనా ఇంటర్న్షిప్ అయినా జాయిన్ అయితే అట్లీస్ట్ ఒక 6 months ఇంటర్న్షిప్, ఈవెన్ కొంచెం తక్కువ పే అయినా ఇంటర్న్షిప్ జాయిన్ అయితే స్కిల్ డెవలప్ అయ్యింది, ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత అక్కడైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ప్రాపర్ సర్టిఫికేషన్ లాంటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకొని వెళ్తే దట్ విల్ సర్టెన్లీ హెల్ప్, వాళ్ళ రెజ్యూమేలో కానీ యాడ్ అయ్యిద్ది. సో ఇది ఎందుకంటే జాబే కావాలని కూర్చుంటే ఒకవేళ దొరకపోదు, ఎందుకంటే జాబ్ మార్కెట్కి డిమాండ్ అండ్ సప్లైకి చాలా ప్యారిటీ ఉంది ఇప్పుడు. సో ఆ మిస్ మ్యాచ్ని ఓవర్కమ్ చేయాలంటే మనం అప్ స్కిల్ అయ్యి వాళ్ళకి కావాలి అన్నట్టుగా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో అందువల్ల నేను ఇది ఒక ఆప్షన్ అప్రోచ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. నెక్స్ట్ భవిష్యత్తులో రాయాలంటే ఎటువంటి మైండ్ సెట్ ఉంటే ఈ సివిల్స్ వైపు రావాలని చెప్తారు మీరు? సార్ అది ఎటువంటి మైండ్ సెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను
సర్వీస్ టు ద నేషన్, అవన్నీ దేశం కోసం వర్క్ చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఒక థాట్ ఉంటుంది కదండి, అది ఖచ్చితంగా ఉండాలండి. కానీ ఆ థాట్తో మనము ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉండి కూడా వేరే సెక్టార్స్లో ఉండి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు నేషన్స్ గ్రోత్కి. సో ఆ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలంటాను. అది కాకుండా కన్సిస్టెంట్గా నేను వర్క్ చేస్తాను అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తాను అన్న ఒక యాటిట్యూడ్ మైండ్ సెట్తో ఆ విల్లింగ్నెస్తో ఆ విల్ పవర్ ఉన్న వాళ్ళే ఉంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ జర్నీలో 3 to 4 ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అవ్వాలంటే 2 ఏళ్ళు పడుతుందండి. ఇప్పుడు థర్డ్ అటెంప్ట్లో అంటే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది 3 to 4 అటెంప్ట్స్లో సక్సెస్ వస్తుంది. సో 3 to 4 అటెంప్ట్స్ అంటే 4 years అట్లీస్ట్. 4 years నేను జాబ్ లేకున్నాను, లేకపోతే అలా కూర్చొని ఉండాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా సపోర్ట్ కావాలి, చాలా విల్ పవర్ కావాలి, డిటర్మినేషన్ కావాలి. ఇవి ఉంటేనే ఈ ప్రిపరేషన్ జర్నీలో సస్టైన్ అవుతాము. సో ఖచ్చితంగా దేశం కోసం, దేశం గ్రోత్ కోసం కానీ అది ఖచ్చితంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ దానికి సివిల్ సర్వీసెస్ ఒకటే కాదు, వేరేది కూడా చేయొచ్చు. సో ఇవి అందరికీ ఉంటుంది. కానీ ఇది కాకుండా నా దృష్టిలో ఇవి ఉండాలంటాను. ఇలా ఉండగలను, ఇలా నేను చేయగలను, అంటే ఎటువంటి సమస్య వచ్చినా పర్లేదు, నేను చూసుకుంటా, పర్లేదు, నేను దాటుతాను, నేను ప్రయత్నిస్తాను అలా అనుకున్నప్పుడు అలాంటి మైండ్ సెట్ ఉంటే ఈ ఎగ్జామ్కి మీరు చూసారంటే ఎంతోమంది ప్రతి ఇయర్ ర్యాంక్ వచ్చే వాళ్ళు చాలా మంది ఇలానే ఉంటారు. ఈవెన్ ఇయర్ నేను ఇందాకే చూసాను, ఈ ఇయర్ ర్యాంక్ ఫస్ట్ కూడా 5th అటెంప్ట్లో కొట్టిందంట. సో ఫస్ట్ 3 ప్రిలిమ్స్ క్లియర్ కూడా చేయలేదు. సో 3 ప్రిలిమ్స్లు క్లియర్ చేయలేదంటే 3 ఏళ్ళు డౌట్ వచ్చేస్తుంది. సో తను ఎలా చేసిందో నాకు తెలియదు, కానీ తను కన్సిస్టెంట్గా మళ్ళీ కూర్చొని ధైర్యంగా ఏం భయపడకుండా మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ర్యాంక్ 1 వచ్చింది. సో ఇలా ర్యాంక్ 1 కాదు, నాకు తెలిసినంత వరకు 1000 ర్యాంకర్స్ 900 ర్యాంకర్స్ మళ్ళీ చేసి వచ్చిన వాళ్ళే. ఎవరు ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చిన వాళ్ళు మేబీ ఒక 40-50 పీపుల్ ఉంటారేమో, లెస్ దాన్ 100 ఉంటారు. సో అది ఉండాలంట నేను, ఎందుకంటే అది లాంగ్ టర్మ్ కెరియర్ లో ఈ యాటిట్యూడ్ కానీ ఈ పర్సనాలిటీ ఎప్పటికైనా సర్వీస్ లో హెల్ప్ అయింది, యూస్ఫుల్. ఓకే, అదేవిధంగా ఇంకా ఏమైనా అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏమైనా చెప్తారా వాళ్ళకి? పర్టికులర్ అంటే ఇప్పుడు మామూలుగా మీ 5 సార్లు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫెయిల్యూర్ని అధిగమించుకుంటూ వస్తున్నారు. మీరు చెప్పే అంటే ఈ టిప్స్ వల్ల ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో విజయం సాధించడానికి ఏమైనా షార్ట్ కట్ కానీ, అంటే షార్ట్ కట్ అనకూడదు, బట్ వెరీ యూస్ఫుల్, బాగా యూస్ అయ్యేటువంటి ట్రిక్స్ ఏమైనా ఉంటాయా? హార్డ్ వర్క్ ఈజ్ కంపల్సరీ, నో డౌట్ ఎట్ ఆల్, బట్ కానీ దాంట్లో ఏంటంటే అనుభవంలో డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అక్కడ పోతే మెయిన్ రోడ్ ఇది, ఇట్లా పోతే స్ట్రైట్గా పోతే వచ్చేస్తుందని చెప్పగలుగుతాం కదా, అలాంటి మీ అనుభవంతో మీరు ఏం చెప్పగలరు? అసలు ఒకటి రీసోర్సెస్ అయితే చాలా ఉన్నాయండి మార్కెట్లో, టాపర్స్ రీసోర్సెస్ ఏమైనా అన్నీ చెప్తారు. కానీ కొన్ని టాపర్స్ని ఎవరైనా పిక్ చేసుకొని మన పర్సనాలిటీకి, మన సబ్జెక్ట్స్కి, మన అప్రోచ్కి సూట్ అయ్యే పర్సనాలిటీస్ ఏమైనా ఉంటే అలాంటి టాపర్స్ని గైడెన్స్ కానీ, వాళ్ళ టెలిగ్రామ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాటిని తీసుకొని ఫాలో అవ్వడం ఒక వే అండి. అది ఒక సజెషను. ఇది కాకుండా జస్ట్ జనరల్గా మన ప్రిపరేషన్లో డెసిషన్, ఇది నేను ఈ ఒక అడ్వైస్ నేను చాలామందికి జనరల్గా కూడా ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే చెప్తాను. సో ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరన్నా మనకి సజెషన్ ఇస్తారు కదా, ఆ సజెషను పూర్తిగా డిస్కార్డ్ చేయకూడదు, అలా చెప్పి గుడ్డిగా కూడా ఫాలో అవ్వకూడదు. ఎందుకు ఇచ్చారు, మనకే ఆ సజెషన్ ఎందుకు ఇచ్చారు, అది మనకి ఎందుకు పర్పస్ అయిందో ఒకసారి ఆలోచించి, అది మనకి వర్క్ అయిందో లేదో కొంచెం ట్రై చేసి, వర్క్ అయితే ఆ సజెషన్ తీసుకోవాలి. లేకపోతే మనకు తగ్గట్టు ఏమైనా చేంజెస్ చేసుకునైనా పోవాలి. నేను ఇది ఎందుకంటే కొందరు చాలామంది బ్లైండ్గా ఫాలో అయిపోతారు, చెప్పినట్టు. వాళ్ళకి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ వర్క్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి అప్రోచ్ వర్క్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఆ స్ట్రాటజీ కానీ అప్రోచ్ కానీ చిన్న ట్వీక్ చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యింది. కానీ అలా అంత ఆలోచించకుండా చేసుకుంటారండి. ఇది నేను ఎందుకంటున్నానంటే, ఒక ఆస్పిరెంట్ అవ్వాలనుకునేది ఒక IAS, IPS లేకపోతే IR ఏదైనా ఫారిన్ సర్వీస్ వెళ్ళాలన్నా, దే హ్యావ్ టు మేక్ డెసిషన్స్ ఫర్ ఎ హోల్ డిస్ట్రిక్ట్ ఆర్ ఈవెన్ ఎట్ ఎ హైయర్ స్టేజ్. ఒక స్టేట్ మొత్తానికి, దేశం మొత్తానికి డెసిషన్ తీసుకోవాలి. తన కోసమే తను డెసిషన్ తీసుకునేవాడు అసలు ఒక డిస్ట్రిక్ట్కి, స్టేట్కి ఎలా డెసిషన్ తీసుకుంటాడని నేను అనుకుంటాను. సో ఆలోచించాలి, అవతల వాళ్ళు చెప్పేది ఎందుకు చెప్పారో ఆలోచించాలి, మనం కూడా సరిపోవట్లేదు అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా రీసోర్సెస్ ఉన్నాయి. నేను కొత్తగా రీసోర్సెస్ ఇది చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ నాకంటే బెటర్గా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ అది మనకు సూట్ అవుతుందా లేదా, ఆర్ మనకి ఏది అవసరము, ఇది మనం ఆలోచించి మనం డిసైడ్ అవ్వాలండి.
సో ఇది నేను కొన్ని నా ప్రిపరేషన్లో నేను నాకు త్రూ స్టడీ హాల్స్లో కానీ ఇక్కడ వేరే దగ్గర కానీ కొందరిని చూశాను, నా జూనియర్స్లా కానీ వాళ్ళు చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. సో ఇది నేను ఈ సజెషన్ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఓకే, ఇంకొకటి సార్, సో ఇప్పుడు మెయిన్గా సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయంటారు. అది దానికి సంబంధించి మీరు రాయబోయే విద్యార్థులకి ఏం చెప్తారు? నేనే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వాడతానండి, కానీ బట్ యాప్స్ ఎస్పెషల్ ఎగ్జామ్ టైంలో నేను ఏదో యాప్ అన్ఇన్స్టాల్ చేసేస్తాను. ఎగ్జామ్ టైం ఎస్పెషల్లీ, అంటే ప్రిలిమ్స్ ఒక నెల ముందు, మెయిన్స్ ప్రిపరేషన్ ఆ 3 నెలలప్పుడు నేను ఎస్పెషల్లీ కొన్ని యాప్స్ తీసేస్తాను. అంతగా వాడాల్సి వస్తే ఫోన్లో యాప్ టైమర్స్ ఉంటాయండి, దాన్ని మళ్ళీ బ్రేక్ చేయలేనట్టుగా ఇప్పుడు ప్రాపర్గా టెక్నాలజీ యాప్స్ డెవలప్ అయ్యాయి. ఒకవేళ నిజంగా ఉంటే అది పెట్టుకొని రోజుకి ఒక 15 minutes పెట్టుకొని తర్వాత 15 minutes వాడలేము, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడలేము. అలాంటివి ఏమైనా టెక్నాలజికల్ సొల్యూషన్స్ వాడచ్చు. యాక్చువల్గా అసలు సోషల్ మీడియాలో అకౌంటే లేదు ఆర్ అకౌంట్ ఉండి డిలీట్ చేసేసి కంఫర్టబుల్గా ఉంటారంటే హ్యాపీగా డిలీట్ చేసుకోమని చెప్తాను నేను. కానీ కంప్లీట్లీ సోషల్ లైఫ్ నుండి కట్ ఆఫ్ అయితే చేసుకోకూడదు అంటాను. ఫ్రెండ్స్ని అప్పుడప్పుడు కలవడము, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడము, అప్పుడప్పుడు చాలా ఇంపార్టెంట్. 10 రోజులకు ఒకసారైనా ఒక 1 to 2 weeks ఒకసారైనా ఒక హాఫ్ డే ఫ్రెండ్స్తో అలా బయటికి సరదాగా వెళ్ళడం, స్పెండ్ చేయడము ఉన్నప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది. బ్రేక్స్లా ఉంటాయి. సోషల్ మీడియా కట్ చేసుకోవచ్చు, బట్ సోషల్ లైఫ్ కట్ చేసుకోకూడదు అంటారు. ఎంతో లిమిటెడ్గా ఉంచుకోవడం బెస్ట్ అంటారు. ఇంకొకటి లాస్ట్ చివరి క్వశ్చన్ సార్, ఇప్పుడు ర్యాంక్స్ రాగానే, అంటే యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయి రాగానే అన్ని పేపర్లలో, టీవీలలో ఎక్కడ చూసినా ర్యాంకర్ల యొక్క ఇంటర్వ్యూలు ఉంటాయి. దాంతో తల్లిదండ్రుల్లో నా కొడుకును కూడా అలా చూసుకోవాలి అనే దాంతో పిల్లవాడికి అది ఇష్టం కాదా అవేం తెలియకుండా వాడిని కూడా అటు పంపించేస్తా అంటారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే చిన్నప్పటి నుంచే అలా రమ్మంటారా, లేకపోతే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత వాళ్ళు ఆలోచించుకొని ముందుకు ఏమన్నా వెళ్ళమంటారా? సార్ నన్ను కానీ అడిగితే నేను డిగ్రీ తర్వాత ఆలోచించాలంటాను. చిన్నప్పటి నుంచి ఆలోచన ఉంది, అవకాశం ఉంది, ఆ ఆలోచన ఉందంటే ఆలోచన వరకు ఉంచుకుంటే మంచిదే. కానీ దానికోసం అన్నట్టుగా మనం ప్రిపరేషన్ కానీ మొదలు పెడితే నా దృష్టిలో అది ఒక యాజ్ అన్ ఇండివిజువల్ ఒక చైల్డ్కి ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి ఆలోచన ఉండొచ్చు, 10th ఉండొచ్చు ఎంతోమందికి, అది మంచి ఆలోచనే. కానీ సీరియస్ ప్రిపరేషన్ మాత్రం 10th నుండో ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ నుండే చదువుతూ ఉండకుండా, ఎందుకంటే దానివల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అయ్యిందండి. అండ్ ఆల్సో అవర్ అకాడమిక్స్ ఇన్ బీటెక్ కానీ ఆర్ డాక్టర్ చేసినా ఏం చేసినా అక్కడ అకాడమిక్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ యూపీఎస్సీలో క్లియర్ అవ్వకపోతే దీంట్లోనూ స్కిల్ కానీ దీంట్లో కానీ సరిగ్గా డెవలప్ అవ్వదు, కాంపిటెన్స్ బిల్డ్ కాదు. అప్పుడు కెరియర్లో ఏం చేస్తారు? చాలా ప్రాబ్లం అయిపోద్ది. అండ్ చాలామంది క్లియర్ చేసేవాళ్ళు నాకు తెలిసినంత వరకు అందరూ డిగ్రీ అయిపోయాక, ఎవరిది వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయాకే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు నాకు తెలిసిన ఆల్మోస్ట్ ఎవ్రీవన్. మహా అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్లో, అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తెలిసి నేను సివిల్సే చేయాలనుకున్నా కానీ నేను ఫైనల్ ఇయర్లో మొదలు పెట్టుకుంటే అది పర్వాలేదు. కానీ ముందు నుంచే చిన్నప్పటి నుంచే మొదలు పెడితే నా దృష్టిలో ఇట్ ఈస్ నాట్ ఐ వాంట్ అడ్వైస్ టు ఎనీవన్ పర్సనల్లీ ఆర్ ఈవెన్ పబ్లిక్. సో నేను చేయను అండి. ఎన్ని కష్టాలు వచ్చినా చిన్నప్పటి నుంచి కుటుంబ నేపథ్యంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా తనదైన శైలిలో ఐఐటి సాధించి ఆ తర్వాత ఇటువైపు సమాజానికి ఎంతో కొంత చేయాలి అనే తపంతో ఈ యొక్క సివిల్స్ ప్రస్థానం మొదలుపెట్టి తన 6 ప్రయత్నాల్లో గట్టిగా ప్రయత్నించి చివరికి ఎట్టకేలకు ఐఆర్ఎస్ ర్యాంక్ సాధించారు. అయినప్పటికీ తను మొదటిసారి తెలియక చేసిన చిన్న పొరపాటుతో వాళ్ళ చిన్న రిగ్రెట్ అవుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క సాయి వినోద్ కృష్ణ యొక్క ప్రస్థానాన్ని మీరు అవగతం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకుండా మీరు పరీక్ష రాయకండి. మీకు పూర్తి విశ్లేషణ, పూర్తి సామర్థ్యం ఉంది, నేను అటెంప్ట్ చేయగలుగుతా 100% ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అవుతానే నమ్మకం కలిగినప్పుడు మాత్రమే మీరు అటెంప్ట్ చేయడం అనేది ప్రారంభిస్తే మంచిదని తన అనుభవంతో చెప్తున్నాడు. ఈ యొక్క ప్రస్థానం మరింతమందికో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం సార్. నమస్కారం.